హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో చాలా రోజుల తర్వాత ఇలా వీడియో చేస్తున్నాను. అంటే ఇట్లా మార్నింగ్ రొటీను అంటే ఎలా ఉంది ఏంటని చెప్పేసి. సో లేచిన తర్వాత ఎర్లీ మార్నింగే లేచాము. కొంచెం చదువుదామని లేచాను. లేస్తే పిల్లలు కూడా నాతో పాటు సమానంగా లేచిపోయి చదవనివ్వడం లేదు అసలు. మా పాప మెయిన్ చిన్నది, అది కూడా 8 months ప్రజెంట్ నడుస్తుంది. ఇంక మొన్ననే వచ్చింది 8th month. ఇంకా దానివల్ల నాకు చదవడం సరిగ్గా అవ్వడం లేదు. ఏదో ఒకలాగైతే 5:30కి లేచి అలా కొద్దిగా పుస్తకాలు అయితే తీసాను. ఇంకా 7:30 వరకు ఇలా మామూలుగా అలా కాసేపు ఉండి ఇంకప్పుడు బ్రష్ అయితే చేస్తున్నాను. పాపని మా ఆయన అయితే పడుకుని పెడతాడు. అయితే మార్నింగ్ లేచిపోతారు కదా పిల్లలు, కొద్దిగా చిన్నదే కాబట్టి పడుకుంటుంది. మళ్ళీ లేచి మళ్ళీ ఫీడింగ్ ఇచ్చిస్తే మళ్ళీ పడుకుంటుంది అని చెప్పేసి పడుకుని పెడతాడు. ఈలోపు నేను బ్రష్ అయితే చేసుకుంటున్నాను. ఒకవైపు మా ఆయన బాబు కోసం అయితే అంబలి అయితే కాస్తాడు. ఇంకా అది పెట్టేసి వెళ్ళిపోయాడు. నేనే ఇంకా దాన్ని చూస్తున్నాను, అలా కలుపుతున్నాను మధ్య మధ్యలో. ఇంకా బ్రష్ అయితే చేస్తున్నాను. మా ఇల్లు చూసి భయపడిపోకండి. ఈ కన్నాలన్నీ కూడా మేము పెట్టినవి కాదు. క్వార్టర్స్ అంటే మీకు తెలిసిందే, ఎంతోమంది వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి నచ్చిన దగ్గర ఇలా మేకులతో గుచ్చేసి ఇంకా గోడలు అయితే పాడు చేసేస్తారు. మేమైతే ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతున్నాం. మేము ఇంకేం చేయలేదు. మనకున్న సామాన్లు కూడా తక్కువ ప్రస్తుతానికి. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఎక్కువ పెట్టుకోవడం కూడా అవసరం లేదు. ఎంత మ్యాండేటరీ అయితే అంతే అవసరం నాకు అని ఉంచుకున్నాను. ఇంకా ఎంత అవసరమైనవి అన్నీ ఉంచుకున్నాను. ఇంక ఎక్కువ అయితే పెట్టుకోలేదు. సో అయితే బ్రష్ అయితే చేసేసాను. ఇంకా అంబలైతే బాబుకి చెయ్యాలి. ఏంటి అసలు లేవడం కానీ కంటిన్యూగా పనులు అవుతూనే ఉంటాయి మాకు. అందరి ఇంట్లో ఇంతే కామనేలండి. కాకపోతే చిన్నపిల్లలు మా ఇద్దరమే. ఇంకా ప్రజెంట్ సెలవులో ఉన్నాను కాబట్టి ఇలా ఉంది. సెలవుల్లో లేకుండా డ్యూటీకి వెళ్తే మాత్రం ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు చేసుకొని లేకపోతే వదిలేసేని వెళ్ళాలి. కాకపోతే అన్నీ వదిలేసి వెళ్ళలేము, అలాగని అన్నీ చేసుకుని వెళ్ళలేము. సగం పనులు నేను, సగం పనులు మా ఆయన, అలా సర్దుకుంటుంటాము. ఇలావన్నీ చూసి ఏం భయపడిపోకండి. అంటే గిన్నెలు కూడా మా దగ్గర తక్కువే. మా ఇద్దరికి ఇక్కడికి ఎవరు వస్తారు చెప్పండి. ఇంకాని ఎక్కువ పెట్టుకోలేదు గిన్నెలు అవన్నీ. అలా మొన్ననే వచ్చాం కాబట్టి కొంచెం సర్దుకోవడం కూడా కొద్దిగా లేదు. ఈ గ్యాస్ అయితే మా ఫ్రెండ్ది, మాది కొంచెం రెగ్యులేటర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మా ఫ్రెండ్ చుట్టికి వెళ్ళింది 4 months. ఇంకా తందే వాడుతున్నాం ప్రజెంట్. మా దగ్గర కూడా ఉంది కానీ తందే వాడుతున్నాం ప్రజెంట్. సో ఇంకా నేను మా ఆయనకి చెప్తున్నాను, కొంచెం నువ్వు టిఫిన్ అవి చేసేస్తే నేను స్నానం అవి చేసుకుంటానని చెప్పేసి అన్నాను. ఇంకా సరే అన్నాడు. క్వార్టర్స్ చూడండి, ఇంకెవ్వరూ లేవలేదు. ఈ కిందనైతే ఎంత గలీజ్గా ఉండేదంటే, మా కిందన ఫ్లోర్ ఖాళీ ఉండేది. రీసెంట్గానే ఒక సీనియర్ మేడం వచ్చారు. ఇంకా ఆవిడైతే మంచిగా క్లీన్ చేసేసింది. ఇంకా చూడండి, ఎవ్వరూ లేవలేదు. డ్యూటీ పిల్లలు మాత్రమే లేచి అలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ మిగతా లేడీస్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా పడుకునే ఉంటారు కదా, ఇప్పుడే వేగంగా రారు బయటికి. ఆయన అయితే మొన్న రీసెంట్గా పుదీనా అయితే వేసాడు. కొన్ని మొక్కలు, ఒక 2-3 మొక్కలు పోయాయి, కానీ మిగతావి అయితే మంచిగానే గ్రోత్ అవుతాయి. పుదీనా రైస్ గాలు చేసడం బాగుంటుంది కొంచెం అని చెప్పేసి వేయమని నేనే. అలాగో ఉన్నాయి కదా మట్టి అని ఈ మొక్క కూడా నేనే వేసాను చిన్న కుండలో. ఇంకా మా ఆయన కూడా బ్రష్ చేసేస్తాడు. ఇంకా చేసేస్తే ఇద్దరం కలిపి సమానంగా పనులు చేస్తుంటాము. మన ఏంటంటే వరిపిండి లేదని చెప్పేసి కొంచెం బియ్యం ఆడాను. ఇంకా కొంచెం నూక కూడా వచ్చింది. ఆ నూకతో ఉప్మా చేసిద్దామని చెప్పేసి అనుకున్నాను. కొంచెం నూకుంది సరిపోదని చెప్పేసి అన్నాను. అంటే మా ఆయన కొంచెం గోధుమ నూక కలిపి అన్నాడు. సరే అని చెప్పేసి 2 వేరువేరుగా వేపేసాము. కళాయి చూసి మాత్రం అస్సలు భయపడకండి. మన పోతకళీలు ఉంటారు కదా, మీకు తెలుసో లేదో, పోతకళీలు కొన్నాళ్ళు వాడిన తర్వాత బ్లాక్ అయిపోతాయి. ఎందుకు మరి నాకు అర్థం కాదు. కానీ కూరలు అయితే ఏమీ మాడవు, గట్టిగా దళాసలుగా ఉంటాయి. కానీ ఈ వాడొచ్చలేదు నాకు తెలియదు. కానీ ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న కళాయి ఇది ఒక్కటే ఉంది ఇక్కడ. ఈసారి ఇంటికి వెళ్తే మాత్రం తెచ్చుకోవాలి. మంచి కళాయిలు ఉన్నాయి, చాలా కళాయిలు ఇంటి దగ్గర ఉన్నాయి. కానీ మరి ఇక్కడికి తెచ్చుకునేది లేదు ఇప్పుడున్నా. సో ఉప్మా అయితే చేద్దామని చెప్పేసి అనుకుని ఇంకా నన్ను వేపేసి అన్నీ చేసి కట్ చేసి మా ఆయనకి ఇచ్చిస్తే మా ఆయన అయితే తాలింపు పెట్టేశాడు. నేనేమో ఈలోపు వాటర్ పెట్టుకున్నాను, వేడి నీరు. పాప పడుకుంది. ఇంకా వాటర్ పెట్టుకున్నాను. వేడెక్కిపోతే ఇంకా స్నానం చేసేయడమే. లేచిన తర్వాత కొంచెం ఇల్లు అవన్నీ తుడమి ఇవన్నీ మరి ఎందుకులే చూపించమని చెప్పేసి చూపించలేదు. ఇంకా స్నానం చేసిన తర్వాత ఫస్ట్ అయితే బుట్ట పెట్టుకొని సూర్య నమస్కారం అయితే చేసుకుంటాను. తర్వాత దీపం పెడతాను. మరి కరెక్ట్ కదా నాకు తెలియదు, కానీ ఫస్ట్ అయితే సూర్య నమస్కారం చేసుకుని ఆ తర్వాత దీపం పెడతాను. దీపం సామాన్లు కడిగేసాను. మా బాబుకి స్నానం చేసాను. వాడికి కూడా నాతో పాటు ఇప్పుడు చేసేస్తాను. వాడికి ఫస్ట్ చేసేసి తర్వాత నేను చేసుకుంటాను. వాడికి ఇంకా బనే నీళ్ళు అంబలు తింటాడని చెప్పేసి వాడికి బనే నీళ్ళు మొత్తం రాసుకుంటాడు బట్టలకని చెప్పి. సో అది మా ఆయన అయితే వంటగదిలో ఇంకా పాటలు పడతాడు. నేను ఈరోజు దీపం కూడా పెట్టేశాను. ప్రశాంతంగా ఉంటుంది కదా దీపం పెట్టుకుంటే. ఎర్లీ మార్నింగ్ అంటే మాకు అక్కడ ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. ఇంకా ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంటే అక్కడ కూడా పువ్వు పెట్టుకొని దండం పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకున్నాను. తర్వాత దీపం పెడతాను. ఇంకా బాబుకైతే అంబలు ప్రిపేర్ చేశాను కదా, అదైతే తినిపించేస్తాను. ఇంకా బుద్ధిగా నాతో పాటు స్నానం చేసుకుంటాడు మంచిగా. ఫస్ట్ అడిగి చేసేసి తర్వాత బయట విడిచిపెట్టేస్తాను. తర్వాత నేను చేసుకుంటాను.
ఇంకా వాడైతే కొంచెం ఎక్కువ ప్యాంపరింగ్ చేయడం ఇష్టం వాడికి. అట్లా చేస్తే వాడికి చాలా ఇష్టము. బాగా బుజ్జగించాలి. అలాగైతే ఏ పనైనా చేస్తాడు. ఏ పనైనా చేయడం కాదు, ఏం మనం చెప్పినా చేస్తాడు. అంటే మన మాట వింటాడు మెయిన్ అది. చాలామంది SSCGD మెడికల్ గురించి అడుగుతున్నారు. మెడికల్ గురించి చాలా వీడియోస్ చేశాను నా ప్రీవియస్ వీడియోలో, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు కామెంట్ చేసి అడిగితే నేను చెప్తాను. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను అవన్నిటికీ కలిపి ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే చూస్తే మీకు అర్థమైపోతుంది నా పనులు ఇవన్నీ. నా డ్యూటీకి వెళ్తే ఇంకా అసలే టైం ఉండదు. ప్రజెంట్ బెటాలియన్లో డ్యూటీస్ మాత్రం చాలా ఎక్కువ, అసలు ఖాళీ ఉండదు డే టైంలో. నైట్ టైం అయితే డ్యూటీస్ లేవు కాబట్టి పర్వాలేదు, కానీ డే టైం మరి ఇంకా ఖాళీ ఉండదు. ఎలాగా ఏటని చెప్పేసి చాలా భయం వేస్తుంది డ్యూటీకి వెళ్తే ఎలాగని. ఇంకా ఫాస్ట్ తినిపిస్తుంటే వీడియో ఫాస్ట్ చేశానండి. ఇక్కడ ఎంత ఫాస్ట్గా తినిపించడం లేదు, బట్ ఫాస్ట్గానే తినిపిస్తుంటే ఈలోపు మా పాప లేసిపోయింది. ఇంకా గబి నేను మా బాబు వెళ్ళి దాన్ని అయితే తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్ళాము. అది ఉయ్యాల్లో పడుకుంది కదా, సో వేరే గదిలో వేస్తామన్నమాట. అంటే ఒక గదిలో ఒకటే విండో ఉంటుంది, ఇంకో గదిలో 2 విండోస్ ఉంటాయి. ఆ 2 విండోలు కలిపి ఒక చైర్ అయితే సెట్ చేసాము కట్టడానికి. ఉయ్యాల మామూలుగా స్ప్రింగ్ ఏదైనా పెడతామంటే ఇక్కడ ఎక్కడా లేవు కట్టడానికి, అలాగ అవకాశం లేకపోతే 2 కిటికీలకు కలిపి ఒక ఉయ్యాల సెట్ చేసాము. సో అక్కడ పడుకుంటే దాన్ని తీసుకొచ్చేసి పక్కన కూర్చుని పెట్టుకున్నాను. ఇంకా అది కూడా తింటుందని చెప్పేసి చిన్నగా తినిపిస్తున్నాను అనుకున్నా. ఇంకా ఫస్ట్ జేష్వాల్ తినిస్తే దానికి ఉన్నది కొద్దిగా ఇద్దరికి సరిపోదని చెప్పి సంబాలు చేసాము. ఎప్పుడైనా చేసినప్పుడు కొంచెం దానికి కూడా పెడతాను అందులో జేష్వాల్ దీనిలోనే. ఇంకా అది కూడా తింటుందని చెప్పేసి కొంచెం తినిపిస్తాను అనుకున్నా. అసలు నేను మరక కదిలితే ఏడుస్తుంది మా పాప. అదేటో మరి డ్యూటీకి వెళ్తే ఏం చేస్తుంది, నేను చూసిందంటే మాత్రం ఏడుస్తుంది, చూడకపోతే ఇంకా అలా అందరూ సైలెంట్గా ఉంటుంది, కానీ చూస్తే మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఇంకా నా దగ్గరికి వస్తానంటది. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అందరికీ స్నానాలు చేసిన తర్వాత నేనైతే కొద్దిగా అన్నం తినేస్తున్నాను. ఉప్మా చేసామన్నాను కదా, కొంచెం అన్నం నైట్ ఉంటే అది ఇంకా ఉప్మా నంచుకుంటున్నాను, ఇంకా కర్రీ ఏం లేదని చెప్పేసి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలాగ అయ్యింది. మా బాబుకి బట్టలు కూడా వేసేసాము. ఆడ వేసిన డ్రాయర్లో పాస్కి వేసాడని చెప్పేసి మళ్ళీ డ్రాయర్ మార్చాము. ఇవన్నీ అయ్యాయి. ఇంకా పాపకు కూడా స్నానం చేసేసి ఇట్లా సింపుల్గా రెడీ చేసాను. బొట్టు పెట్టలేదు ఇంకా దానికి. సో ఇదనమాట విషయం. ఇలా జరుగుతుంది మా కథ. పాటలు అయితే వేసుకొని వాళ్ళు పాటలు వింటాండ్రు. నేనైతే ఇంకా బట్టలు ఉతకాలి ఇప్పుడు. ప్రెజెంట్ అవన్నీ ఎండబెట్టుకుని ఇంకా చదవాలి.